Hey guys, welcome back to my channel Sandhya Sumana. So I'm back with another interesting and useful video. నేను నిన్న నైట్ పోల్ పెట్టాను అనమాట. బ్యాగ్ కలెక్షన్ కావాలా లేకపోతే రీసెంట్ నా ఫేవరెట్ టాప్ కలెక్షన్ కావాలా అండ్ ఆల్సో బాడీ కేర్ ప్రోడక్ట్స్ గురించి కావాలా అని చెప్పి. సో ఇలా 3 పోల్స్ పెడితే నాకు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పోల్స్ బ్యాగ్ కలెక్షన్కి వచ్చిందనమాట. నా దగ్గర ఉన్న కొంచెం కలెక్షన్ చూపిద్దామని ఫిక్స్ అయిపోయాను. సో వీడియో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నుంచి స్టార్ట్ చేద్దాం, ఏ బ్యాగ్ నుంచి స్టార్ట్ చేద్దామని ఆలోచించాను. సో నా ఫస్ట్ బ్యాగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను 2021లో అనుకుంటా ఫస్ట్ బ్యాగ్ తీసుకున్నాను, లెగ్ స్లింగ్ బ్యాగ్. సో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ, ఎందుకంటే నా ఫస్ట్ బ్యాగ్ అనమాట ఇది. సో ఇది నేను జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో 350 రూపీస్కి తీసుకున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్యాగ్. ఇంకా ఇక్కడ నుంచి నాకు ఆ బ్యాగ్స్ అబ్సెషన్ అనేది కొంచెం మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా మరీ ఎక్కువేం లేదు, బట్ కొంచెం కలెక్షన్ ఉండడంలో తప్పు లేదు అనిపించింది నాకు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్యాగ్, లెట్ మీ షో యూ. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ స్లింగ్ బ్యాగ్ అనమాట. ఇందులో ఏమైనా పెడితే కొంచెం ఇది లావుగా అయిపోతుంది. సో ఇది చాలా ఇట్లా కంప్రెస్ అయిపోయింది అనమాట. సో దీంట్లో ఒక 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది ఒక జిప్, ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ అండ్ ఇక్కడ ఒక కంపార్ట్మెంట్. మనం ఇది ఇలా నార్మల్గా కూడా డబుల్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే ఇలా సింగిల్గా కూడా సైడ్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు. అండ్ నేను ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఈ కలర్ కొంచెం అన్ని అవుట్ఫిట్స్కి సెట్ అయ్యేలాగా ఉంటుంది, కొంచెం బేజ్ కలర్ టైప్స్లో ఉందని చెప్పి ఇది చూస్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్యాగ్ అనమాట. ఇప్పటికీ నా ఫేవరెట్ ఏది, ఎందుకంటే ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ కదా. సో ఇంకా ఏమన్నా మంచిగా అవుట్ఫిట్స్ ఉన్నప్పుడు ఈ బ్యాగ్ ఖచ్చితంగా వేసుకుంటాను నేను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్యాగ్. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి, సో మన వార్డ్రోబ్లో ఒక వైట్ బ్యాగ్ ఉండాలి ఖచ్చితంగా అని ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. నాకు ఈ బెల్ట్ పైన ఈ డీటెయిలింగ్ చాలా నచ్చింది అండ్ ఈ సైడ్స్కి ఇవి కూడా వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి నార్మల్ చిన్న బ్యాగ్ అనమాట. ఇది మనం పెద్దగా లైక్ దీనికి పెద్ద బెల్ట్స్ లేదు. సో ఇది చిన్న బెల్ట్, నార్మల్గా ఇలా మనం వేసేసుకోవాలి, ఆర్ ఎల్స్ వీ కెన్ జస్ట్ హోల్డ్ లైక్ దిస్. ఇంకా దీనికి వచ్చేసి కంపార్ట్మెంట్స్, ఒక పెద్ద కంపార్ట్మెంట్ వచ్చింది అండ్ ఒక చిన్న జిప్ వచ్చింది. మన వార్డ్రోబ్లో ఖచ్చితంగా ఇలా వైట్ బ్యాగ్ ఒకటి ఉండాలన్నమాట. ఇది కూడా అన్నిటికీ సెట్ అవుతుంది ఈజీ. సో నేను ఈ బ్యాగ్ వచ్చేసి వెస్ట్ సైడ్ ఆర్ హెచ్ఎన్ఎంలో తీసుకున్నాను. సిమిలర్ బ్యాగ్ నేను ఆన్లైన్లో చూశాను అనమాట, నేను ఆ లింక్ ఇస్తాను. సో దిస్ ఈజ్ వన్ సచ్ బ్యాగ్, వైట్ బ్యాగ్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాను అండ్ దిస్ ఈజ్ ద బ్యాగ్. నా రీసెంట్ షార్ట్స్లో మీరు చాలామంది పింక్ కలర్ బ్యాగ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడిగారు కదా. సో దిస్ ఈజ్ ద వన్. ఈ పింక్ బుజ్జి బ్యాగ్ యాక్చువల్లీ నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. నాకు ఇది డైరెక్ట్ డెలివరీ అంతవరకు తెలియదు ఇది ఇంత బుజ్జిగా ఉంటుందని. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ క్యూట్. ఇంకా ఇది ఈ డీటెయిలింగ్ అంతా ఇలా వచ్చింది. ఓపెన్ చేస్తే మనకు ఒక చిన్న కంపార్ట్మెంట్ ఉంది, లైక్ లిప్స్టిక్స్, ఏమైనా చిన్న చిన్న లిప్స్టిక్స్, ఫోన్ కూడా పట్టదనమాట, జస్ట్ లిప్స్టిక్స్ పెట్టుకోవచ్చు అంతే. సో దీనికి వచ్చేసి ఇలా పెద్ద బ్యాగ్ వచ్చింది అండ్ ఆల్సో మనం ఇది తీసేసుకొని ఇలా చిన్న హ్యాండిల్తో కూడా హోల్డ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద బ్యాగ్. ఇక్కడ ఉంది కదా ఈ ప్రింట్ కానీ ఈ డీటెయిలింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి ఒక పింక్ కలర్ బ్యాగ్ తీసుకున్నా కూడా మనకు వైట్ కలర్ అవుట్ఫిట్స్కి, లేకపోతే లైట్ పింక్ పేస్టల్ కలర్ అవుట్ఫిట్స్కి ఇలాంటి కలర్ బ్యాగ్ చాలా బాగా సెట్ అవుతుందని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను. ఐ రియలీ లవ్ దిస్ కలర్ అనమాట. సో ఈ పింక్ కలర్లో తీసుకున్నాను అండ్ ఈ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది బ్యాగ్ పైన. సో దిస్ ఇస్ ద వన్. నా రీసెంట్ షార్ట్స్లోనే పోస్ట్ చేశాను నేను. అండ్ ఇది మొత్తం ఇట్లా థ్రెడ్ వర్క్. ఇది నేను గోవాలో తీసుకున్నాను, రీసెంట్గా వెళ్ళినప్పుడు గోవాలో తీసుకున్నాను. ఇది నాకు 450కి ఇచ్చింది తను, అస్సలు తగ్గించలేదు. సో ఇది ఇలాంటి బ్యాగ్ ఒకటి మన వెస్టర్న్ వేర్కి కానీ, లైక్ వెస్టర్న్ వేర్ అంటే మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు కొన్ని ఎక్కువ థింగ్స్ ఉన్నాయి మనకు క్యారీ చేసుకోవడానికి అన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ బాగా సెట్ అవుతాయి. సో ఈ మధ్యకాలంలో బాగా టోట్ బ్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి, అండ్ దీంట్లో చాలా పెద్ద కంపార్ట్మెంట్ ఉంది, మనం ఒక 2 డేస్కి బట్టలు కూడా పెట్టుకోవచ్చు. ఇది యూనివర్సల్ కలర్ కాబట్టి అన్నిటికీ సెట్ అవుతుంది అని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ద బ్యాగ్ ఐ గాట్ ఫ్రమ్ గోవా. వైట్, బేజ్ ఇవన్నీ యూనివర్సల్ కలర్స్. ఎలానో బ్లాక్ కూడా అలాగే, బ్లాక్ ఒక బ్యాగ్ ఉంటే సరిపోతుంది, చాలా అవుట్ఫిట్స్కి మనం పేర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద బ్యాగ్. ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. దీనికి కూడా ఇలా ఒక చిన్న బెల్ట్ వచ్చింది, అలాగే
మనం సైడ్కి వేసుకోవడానికి కూడా ఇలా పెద్ద బెల్ట్ వచ్చిందనమాట. సో ఇలా సైడ్కైనా వేసుకొని స్టైల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ నార్మల్గా ఇప్పుడు ఇది ఇది తీసేసి జస్ట్ మనం ఇలా పట్టుకొని కూడా స్టైల్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో బ్యాగ్స్కి ఇలా 2 వేస్లో బెల్ట్స్ ఇస్తున్నారనమాట. మనకి ఇలా స్టైల్ చేసుకోవడానికి క్రాస్ బాడీ లాగా, అండ్ నార్మల్గా హోల్డ్ చేయడానికి లేకపోతే ఇలా చిన్నగా వేసుకోవడానికి కూడా ఇస్తున్నారు. సో మనకి అక్కడ దానికి ఒక అలా స్టైల్ చేయడానికి ఒక బ్యాగ్, ఇలా స్టైల్ చేయడానికి ఒక బ్యాగ్ కొనాల్సిన అవసరం లేదు. అండ్ దీనికి చిన్న పౌచ్ వచ్చింది. సో వీ కెన్ యాక్చువల్లీ క్యారీ సమ్ క్యాష్ అండ్ ఆల్. ఇందులో నేను టిష్యూ పెట్టుకున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి కంపార్ట్మెంట్స్ ఇదంతా ఈ సిల్వర్ కలర్ వచ్చిందనమాట. సో ఈ డీటెయిలింగ్ కూడా బాగుంది. లోపల ఒక కంపార్ట్మెంట్ వచ్చింది. అండ్ ఐ గాట్ దిస్ బ్యాగ్ ఫ్రమ్ H&M. యాక్చువల్లీ ఇది మా అన్న నాకు గిఫ్ట్ చేశాడనమాట రక్షాబంధన్కి. సో దిస్ ఇస్ వెరీ స్పెషల్ బ్యాగ్ నాకు, ఎందుకంటే నేను అడగగానే నాకు బ్యాగ్ కొనిస్తా అని చెప్పి ఇది కొనిచ్చాడు. నేనే సెలెక్ట్ చేసుకొని నాకు ఇది కావాలి అని అడిగాను, వెంటనే కొనిచ్చాడు. సో దిస్ ఈజ్ వన్ సచ్ స్పెషల్ బ్యాగ్. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ బ్యాగ్ టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా నుమాయిష్లో మీరు చూసినట్టయితే ఈ బ్యాగ్ గురించి చాలా మంది అడిగారనమాట, బ్యాగ్ ఏ స్టాల్లో తీసుకున్నారు, స్టాల్ నెంబర్ చెప్పని అని. సో ఇది నేను నుమాయిష్లో తీసుకున్నాను, చెప్తున్నాను. ఇది నాకు ఆల్మోస్ట్ 350 రూపీస్కి వచ్చింది. అసలు క్వాలిటీ ఎంత బాగుందంటే, ఇదిగో అసలు ఇది ఒక 10 సార్లు కింద పడేసినా కూడా దీనికి అసలు డ్యామేజ్ కాదు, అంత బాగుంది. సో దీనికి బెల్ట్ వచ్చేసి ఇలా వచ్చింది. నాకు ఈ బెల్ట్ బాగా నచ్చింది. అండ్ దీని మీద ప్రింట్ కానీ ఇదంతా లెదర్ అనమాట, గట్టిగా ఉంది అసలు. సో ఇది స్ట్రాంగ్ లెదర్. ఇంకా దీని మీద ఇలా డీటెయిలింగ్ వచ్చి డిజైన్ లాగా వచ్చింది. సో దీనికి వచ్చేసి కంపార్ట్మెంట్ ఒకటి ప్లస్ విత్ జిప్. నాకు ఈ బ్యాగ్ అయితే చాలా నచ్చింది. 350కి ఇంత మంచి క్వాలిటీ అంటే అస్సలు ఆన్లైన్లో కూడా మనకి ఇంత మంచి క్వాలిటీ దొరకదు. సో ఈ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ అన్ని యూనివర్సల్ కలర్స్ లాగే ఈ బ్రౌన్ కలర్ బ్యాగ్ కూడా చాలా అవుట్ఫిట్స్కి సెట్ అవుతుంది. కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ బ్యాగ్ విచ్ ఐ బాట్ రీసెంట్లీ. నేను న్యూ ఇయర్కి నేను సెల్ఫ్ గిఫ్టింగ్ చేసుకున్నాను అనమాట. సో ఐ బాట్ సంథింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అంటే ఇప్పుడున్న బ్యాగ్స్ అన్నీ ఒక 1000, 1200, 1500 ఇలా ఉన్నాయి, కానీ ఈ బ్యాగ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. సో నేను ఇది న్యూ ఇయర్కి గిఫ్ట్ చేసుకున్నాను. ఒక బ్రాండెడ్ బ్యాగ్ పిచ్చి ఉంటుంది కదా, లైక్ నాకు అంత పిచ్చి ఏం లేదు బ్రాండెడ్ బ్యాగ్స్ పిచ్చి, బట్ అట్లీస్ట్ ఒక కలెక్షన్లో ఒక 2-3 బ్యాగ్స్ అన్న బ్రాండెడ్ ఉంటే బాగుంటుంది కదా అని. అండ్ సో నేను ఈ స్టీవ్ మ్యాడిన్ బ్యాగ్ గిఫ్ట్ చేసుకున్నాను. ఈ కలర్ అసలు ఈ కలర్ కూడా ఆల్మోస్ట్ చాలా అవుట్ఫిట్స్కి సెట్ అయ్యేలాగా, దిస్ గో వెరీ వెల్ విత్ జీన్స్ కానీ జీన్స్ టాప్స్ షర్ట్స్ ఇలాంటి అవుట్ఫిట్స్కి ఈజీగా ఇది సెట్ అయిపోతుంది. సో ఇలా వచ్చిందనమాట, కూడా SM అని వచ్చింది. సో ఈ బెల్ట్ డీటెయిలింగ్ చూడండి, దీని మీద కూడా ఇలా స్టీవ్ మ్యాడిన్ అని వచ్చింది, వెనకాల కూడా ఇలా వచ్చిందనమాట. ఈ బెల్ట్ నాకు చాలా నచ్చింది అసలు. సో ఇది కూడా 2-in-1, యాక్చువల్లీ ఇది 3-in-1 లాగా వచ్చింది బ్యాగ్. సో మనం ఈ బెల్ట్ యూస్ చేయాలంటే ఇలా సైడ్కి క్రాస్ బాడీ లాగా వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ వద్దు అంటే ఈ బెల్ట్ తీసేసి మనం జస్ట్ ఇలా హోల్డ్ చేయొచ్చు ఈ బ్యాగ్ని. ఈ బెల్ట్ చాలా హెవీ అవుతుంది అన్న టైంలో కూడా మనం ఈ బెల్ట్ కూడా ఇచ్చాడనమాట. ఈ బెల్ట్ కూడా మనం వేసేసుకోవచ్చు. సో ఇది 3-in-1 అనమాట. ఈ 3 బెల్ట్స్ ఇచ్చాడు వాడు. అండ్ వెనకాల అయితే ఇలా వచ్చింది స్టీవ్ మ్యాడిన్ అని చెప్పేసి. ఇది ఓపెన్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను, అస్సలు వేసుకోవడం కుదరలేక కాదు, కానీ ఏమో ఒక పర్ఫెక్ట్ ఒకేషన్ రాలేదనిపించింది. సో అందుకే వేసుకోలేదు. దీంట్లో వచ్చేసి సింగిల్ కంపార్ట్మెంట్, ఇంకా ఇక్కడ ఒక జిప్ వచ్చింది, అండ్ ఇక్కడ ఒక చిన్న కంపార్ట్మెంట్ వచ్చింది అనమాట, లైక్ మనం క్యాష్ ఏదైనా పెట్టుకోవడానికి. అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. దిస్ లుక్ సో గార్జియస్ అండ్ సో లగ్జరియస్. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి నేను రీసెంట్ షార్ట్లో పోస్ట్ చేశాను, లైట్ బేబీ పింక్ కలర్ బ్యాగ్ ఇదనమాట. ఈ బ్యాగ్ మీద కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి, చాలా క్యూట్గా ఉంది బ్యాగ్ ఎక్కడ తీసుకున్నారని. సో ఇది లైట్ బేబీ పింక్ అనమాట. డార్క్ పింక్లో నేను ఆ బుజ్జి బ్యాగ్ తీసుకున్నాను. సో ఇట్లా బేబీ పింక్లో కూడా ఒక బ్యాగ్ తీసుకుందామని చెప్పి, ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఈ షేప్ అండ్ ఆల్, ఇది చాలా స్మూత్ లెదర్ అనమాట, నాకు బాగా నచ్చింది ఈ షేప్ అండ్ ఆల్. ఇది ఓపెన్ చేస్తే దీంట్లో కూడా ఒక కంపార్ట్మెంట్ ఉంది అంతే. సో బేసిక్గా బ్యాగ్స్ అన్నీ ఒక చిన్న చిన్న స్పేస్ ఉంటాయి, కానీ చూడడానికి బాగుంటాయి, మనం అట్లాగే అట్రాక్ట్ అయ్యి తీసుకుంటాము. సో ఇదనమాట. ఇది నార్మల్గా మనము ఇలా సైడ్కి స్టైల్ చేయొచ్చు, ఇలా జస్ట్ పట్టుకొని స్టైల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మనం దీన్ని
ఇక్కడ ఉంది కదా, ఇది తీసేసి కొంచెం ఇది ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకొంచెం పెద్దగా అవుతుంది, అలా కూడా చేయొచ్చు. కానీ నాకు ఇలా చేయడం నచ్చింది, సో ఇది ఇలా ఉంచేసాను అనమాట. సో క్యూట్ అనిపించి తీసేసుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ ద బ్యాగ్. ఇదో పెద్ద మనం ఏమేమో పెట్టుకోవడానికి కాదు, జస్ట్ స్టైల్ పర్పస్కి మాత్రమే. సో ఇదనమాట. సేమ్ ఇట్లా ఒక డబ్బాలాగా ఉంది, లోపల ఒక పౌచ్ లాగా వస్తుంది. ఇది ఓపెన్ చేయొచ్చు. మనకి లోపల కొన్ని లిప్స్టిక్స్ కానీ చిన్న చిన్న థింగ్స్ పడతాయి, పర్లేదు, స్పేషియస్గానే ఉందన్నమాట బ్యాగ్ లోపల. అండ్ దీన్ని ఇలా క్లోజ్ చేయొచ్చు. ఇది ఒక బాక్స్లో లాగా ఇచ్చాడు అనమాట. దీనికి ఈ పర్ల్ హ్యాండిల్ ఇచ్చాడు, అండ్ ఈ పర్ల్ హ్యాండిల్ మనం యూజ్ చేయొచ్చు, ఆరెల్స్ దీనికి ఎక్స్ట్రా ఇది కూడా ఇచ్చాడు చైన్. మనం ఇలా పెద్దగా వేసుకోవాలి క్రాస్ బాడీ లాగా, లేకపోతే ఇలా వేసుకోవాలంటే ఇది యూజ్ చేయొచ్చు. లేకపోతే చిన్నగా ఇలా హ్యాండిల్తో హోల్డ్ చేయాలంటే ఈ చైన్ తీసేసి ఈ పర్ల్ దాన్ని హోల్డ్ చేయొచ్చు. అండ్ ఇది కూడా నేను బేజ్ కలర్లో తీసుకున్నాను, లైక్ కొంచెం అన్ని అవుట్ఫిట్స్కి సెట్ అవ్వడానికి. మనం నార్మల్గా ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు ఈ బ్యాగ్ లైక్ శారీస్ కానీ, హాఫ్ శారీస్ కానీ, లేకపోతే హెవీ చుడిదార్స్ కానీ అలా వేసుకున్నప్పుడు జస్ట్ ఇలా పట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది బ్యాగ్. సో ఇది తీసుకున్నాను అనమాట. అగైన్ బేజ్ బ్యాగ్, బేజ్ అంటే లైట్ క్రీమ్ అనమాట. ఈ బ్యాగ్ అయితే లిటరలీ నా ఇన్ని బ్యాగ్స్లో నేను ఒక బ్యాగ్ని ఒక 100 సార్లు వేసుకున్నానంటే ఇదే బ్యాగ్. ఈ బ్యాగ్ అయితే విడిగా వాడేశాను అనమాట. ఇది బెల్ట్ కూడా ఇలా క్రాస్ బాడీ లాగా వేసుకోవచ్చు, అండ్ నార్మల్గా కూడా ఇది చిన్నగా చేసుకొని జస్ట్ ఇట్లా హోల్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా సైడ్కి కూడా వేసుకోవచ్చు. సో ఈ బ్యాగ్ చాలా వాడేశాను నేను. దీనికి వచ్చేసి 2 జిప్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇంకోటి ఎందుకు ఇంత వాడానంటే దీంట్లో కంపార్ట్మెంట్స్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇది ఒక కంపార్ట్మెంట్ పెద్దగా ఉంది, అండ్ దీంట్లో ఒక జిప్ కూడా ఉంది, అండ్ ఇంకో కంపార్ట్మెంట్ వచ్చేసి ఇదనమాట. సో ఇది ఎందుకు ఇంత వాడాను అంటే ఈ కంపార్ట్మెంట్స్, ఈ స్పేస్ కూడా పెద్దగా ఉంది కాబట్టి ఇది ఎక్కువ వాడేశాను అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రింట్లో ఈ బ్యాగ్ అనమాట. చూసారా ఈ ప్రింట్ ఎంత బాగుందో. యాక్చువల్లీ ఇది థ్రెడ్ వర్క్, సో నాకు చాలా నచ్చింది. ఎస్పెషల్లీ ఇది మనం షార్ట్ కుర్తీస్, ఈ మధ్య షార్ట్ కుర్తీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. బాగా షార్ట్ కుర్తీస్ విత్ జీన్స్ వేసుకుంటున్నాం కదా, అప్పుడు అలాంటి అవుట్ఫిట్స్కి ఈ బ్యాగ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ బ్యాగ్ నేను పాండిచేరిలో తీసుకున్నాను అనమాట. సో దీనికి కూడా ఒక కంపార్ట్మెంట్ వచ్చింది, అండ్ ఇంకొక 2 కంపార్ట్మెంట్స్ వచ్చి ఒక జిప్ వచ్చింది. నగా కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇది పెద్దగా చేసి ఇది మనం క్రాస్ బాడీ లాగా కూడా వేసుకోవచ్చు. సో ఈ ప్రింట్ నాకు చాలా నచ్చింది, అండ్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా అన్ని అవుట్ఫిట్స్కి, అన్ని కుర్తీస్కి కూడా సెట్ అయిపోతుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. సో లుక్స్ వెరీ కలర్ఫుల్ కదా, బాగుంది. ముందు నేను 3 years బ్యాక్ గోవా వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ తెచ్చుకున్నాను అనమాట. ఇది కూడా కంప్లీట్లీ థ్రెడ్ వర్క్, మొత్తం ఈ థ్రెడ్స్తో అల్లింది. ఇది లిట్ని కలర్. సో దీనికి ఒక కంపార్ట్మెంట్ ఇచ్చాడు, అండ్ ఈ బ్యాగ్ కూడా నేను చాలా వాడాను. లైక్ లిటరల్లీ ఏదైనా ట్రెడిషనల్ కుర్తీస్ ఏమైనా వేసుకున్నా కూడా మై గో టు బ్యాగ్ ఉండే అనమాట 3 years నుంచి ఇప్పటికీ కూడా. సో ఈ బ్యాగ్ కూడా మంచిగా అన్నిటికీ సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత పడిందో అస్సలు గుర్తులేదు. అండ్ మీరు కూడా ఈసారి ఎప్పుడైనా గోవా వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్ తీసుకోండి, చాలా బాగున్నాయి. ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయన్నమాట. నేను ఆల్రెడీ నాకు ఈ బ్యాగ్ ఉంది కాబట్టి నేను టోట్ బ్యాగ్ తీసుకున్నాను. సో ట్రై చేయండి ఇలాంటి బ్యాగ్స్ తీసుకోవడానికి గోవా వెళ్ళినప్పుడు. మంచి అఫీషియల్గా ఒక బ్యాగ్ కావాలి బ్లాక్లో అని చెప్పేసి నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ లెదర్. ఇదంతా లెదర్ వర్క్ అనమాట. నాకు ఇక్కడ హెచ్ లాగా ఒక డీటెయిలింగ్ వచ్చింది. సో దీని హ్యాండిల్ ఇంతే, ఇదేం ఎక్స్టెండ్ అవ్వదు, జస్ట్ దీన్ని ఇలా క్యారీ చేయాలి ఆర్ ఎల్స్ ఇలా వేసేసుకోవాలి అంతే. సో ఒక కంపార్ట్మెంట్ ఉంది, ఫోన్స్ అవన్నీ పడతాయి. సో నేను ఇది లోపల వేసేసి ఇలా క్లిప్ పెట్టేశాను అనమాట. నేను ఇలానే యూస్ చేద్దామని చెప్పేసి. సో మంచి లెదర్, చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మా అత్త ఎక్కడో ఎగ్జిబిషన్లోనే ఎక్కడో తీసుకొచ్చింది నా కోసం. ఈ కలర్ చూడండి ఎంత ప్రిట్టిగా ఉందో దీని మీద. ఈ పర్ల్స్తో పూసలతో వచ్చిందనమాట. ఇది కొంచెం ఎలాంటి అవుట్ఫిట్స్కి సెట్ అవుతుంది అంటే, మనము అంటే బేసిక్గా ఇది అన్ని అవుట్ఫిట్స్కి సెట్ అవ్వడం చాలా కష్టం. ట్రెడిషనల్లో వెళ్ళినా కూడా ఇది అన్నిటికీ సెట్ అవ్వదు. బట్ మా మమ్మీ ఎక్కువ స్టైల్ చేస్తుంది ఈ బ్యాగ్. మా మమ్మీ శారీస్కి బాగా సెట్ అవుతుంది ఈ బ్యాగ్. కానీ నాకు ఈ బ్యాగ్ చాలా క్యూట్ అనిపిస్తుంది. ఈ షేప్ కానీ, ఇక్కడ ఈ డిజైన్ కానీ అంతా, ఎస్పెషల్లీ ఈ కలర్ అయితే చాలా బాగుంది, కానీ అన్ని అవుట్ఫిట్స్కి సెట్ అవ్వదు.
నెక్స్ట్ బ్యాగ్ వచ్చి ఈ మధ్య ఈ చెర్రీ కలర్, బర్గండి కలర్ చాలా ట్రెండ్ అవుతుంది. సో నేను కూడా అందులో ఒక కలర్ బ్యాగ్ తీసుకుందామని చెప్పి ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. కలర్ వచ్చిందనమాట. అండ్ ఈ డాలర్ వల్ల ఈ బ్యాగ్కి అందం వచ్చింది యాక్చువల్లీ. సో ఇది ఓపెన్ చేస్తే దీంట్లో కూడా ఒక కంపార్ట్మెంట్, పెద్ద కంపార్ట్మెంట్ ఇచ్చింది. ఇలా హోల్డ్ చేయడానికి ఆర్ ఇలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంది. టోట్ బ్యాగ్ అనమాట. దిస్ ఈస్ ఫ్రమ్ జూట్. యాక్చువల్లీ ఇది నాకు ప్రమోషన్కి వచ్చిందనమాట. సో వాళ్ళు నాకు సెలెక్ట్ చేసుకోమని అడిగితే నేను ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ బ్యాగ్ అన్నిటికన్నా పెద్దగా ఉంది, ప్లస్ చాలా స్పేషియస్, చాలా పెద్దగా ఉందన్నమాట, స్పేషియస్గా ఉంది. సో ఒకటే కంపార్ట్మెంట్ అండ్ ఒక జిప్. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఇది డెలివరీ అయిన తర్వాత చూస్తే ఏంటంటే దీనికి ఏ జిప్ కానీ ఇక్కడ బటన్ కానీ లేదు. సో ఇది ఓపెన్ అంతే. అబ్బా, జిప్ ఆర్ బటన్ ఏదైనా వచ్చుంటే బాగుండు అని అనుకున్నాను. బట్ ఇట్స్ ఓకే. ఇది చాలా మంచి బ్యాగ్. అసలు ఈ ప్రింట్ చూడండి ఎంత బాగుందో. జూట్ నుంచి బ్యాగ్స్ ట్రై చేయండి, నచ్చుతాయి మీకు, చాలా బాగుంటాయి. కాస్ట్ కూడా అఫోర్డబులే. వీళ్ళ క్వాలిటీకి కాస్ట్ అయితే చాలా అఫోర్డబుల్. నచ్చింది నాకు, అంత యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ జూక్ అని ఇట్లా వచ్చింది. అండ్ ఈ కలర్లో ఈ ప్రింట్ నాకు చాలా నచ్చింది కాబట్టి ఈ డిజైన్ అండ్ ఈ ప్రింట్ కలర్ చూస్ చేసుకున్నాను. జిప్ లేదు కాబట్టి దట్స్ ఓకే. మనం ఎక్కువ ఎక్కువ బట్టలు పెట్టేసి మొత్తం ఇట్లా ఓపెన్ అయితే అయిపోదు, ఇట్లా క్లోజ్డ్గానే ఉంటుంది. సో ఆబ్వియస్లీ మనం ఇలా పట్టుకుంటాం కాబట్టి. అండ్ ఇది సైడ్కి కూడా వేసుకోవచ్చు, ఇలా హోల్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ బట్టలు పెట్టుకున్నా కూడా ఈ థ్రెడ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. దే హోల్డ్ వెరీ వెల్. సో చాలా వర్తీ అసలు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్స్. రీసెంట్ టైమ్స్లో అయితే నా గో టు బ్యాగ్ అయిపోయింది ఇది బ్యాగ్ ఇది. సో అసలు డీటెయిలింగ్ చూడండి. అండ్ దీనికి మంచి క్యూట్ కీ, ఇంకా చిన్న ఇట్లా డాలర్ లాగా వచ్చింది. అండ్ దీని డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. సో ఇదొక జిప్, ద కంపార్ట్మెంట్, అండ్ ఇదొక జిప్. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక కంపార్ట్మెంట్, ఇక్కడ ఒక కంపార్ట్మెంట్, మళ్ళీ ఇక్కడ ఒక కంపార్ట్మెంట్. నేను ఇక్కడ లిప్స్టిక్స్ కానీ లైక్ ఐబ్రో పెన్సిల్స్ కానీ లేకపోతే కాజల్ కానీ ఇవన్నీ ఇట్లా ఇక్కడ హోల్డ్ చేసుకుంటాను అనమాట. ఇంకా మనీ కానీ ఇక్కడ హోల్డ్ చేసుకుంటాను. ఈ జిప్లో ఏమైనా యాక్సెసరీస్ ఉంటే పెట్టుకుంటాను. ప్రాపర్ బ్యాక్ ప్యాక్ మనకి కావాల్సినంత సైజులో ఉంటుంది. ఇది కూడా చాలా స్పేస్ ఉంటుంది అనమాట. మంచి చాలా థింగ్స్ని హోల్డ్ చేస్తుంది. నా ఫ్రెండ్స్ అందరూ అంటారు, ఇంత బుజ్జి బ్యాగ్లో ఇంత ప్రపంచాన్ని ఎలా పట్టిస్తావు, అన్ని బట్టలు, అన్ని థింగ్స్, అన్ని మేకప్ ఐటమ్స్ అవన్నీ ఎట్లా పట్టిస్తావు అసలు అని అంటారు. నేను ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు మా క్లోజ్ ఫ్రెండ్ నాకు ఈ బ్యాగ్ని గిఫ్ట్ చేశాడు. యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చినప్పుడు నాకు ఈ బ్యాగ్ తీసుకొచ్చాడు అనమాట. ఫస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఈ బ్యాగ్ తీసుకొచ్చాడు. ఎందుకు అంటే నేను బాగా ఇలాంటి బ్యాగ్లు వేసుకొని తిరుగుతూ ఉంటాను కదా. సో ఈ బ్యాగ్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రణవ్ ఫర్ గిఫ్టింగ్ మీ దిస్. ఇది చాలా చాలా క్యూట్ బ్యాగ్ అండ్ ఆల్సో వెరీ స్పెషల్ టు మై హార్ట్. క్లోజెస్ట్ పీపుల్ మనకి ఇలాంటి గిఫ్ట్స్ యూఎస్ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడి నుంచైనా తెచ్చినప్పుడు అవి మనం వాడినా వాడకపోయినా అవి పాడైనా నేను అలా మెమరీస్ కోసం మెమరబుల్గా పెట్టుకుంటాను అనమాట. సో ఈ బ్యాగ్ని చాలాసార్లు వాడాను. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది అండ్ దీని మీద లైక్ ఈ డీటెయిలింగ్ వచ్చింది. వేసుకోవచ్చు ఆర్ ఎల్స్ క్రాస్ బాడీ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది సైజ్ కొంచెం చిన్నగా అనిపించింది నాకు, బట్ దట్స్ ఓకే అని అనుకున్నాను. సో దీంట్లో ఒక పెద్ద కంపార్ట్మెంట్ వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బట్ కొంచెం పెద్దగా వస్తే బాగుండు అనిపించింది. సో ఈ డిజైన్, ఈ డీటెయిలింగ్ అంతా నాకు నచ్చింది, అందుకే ఇంకా ఉంచేసుకున్నాను. ఇది కూడా కొంచెం అన్ని అవుట్ఫిట్స్కి కూడా సెట్ అయిపోతుంది ఈజీగానే. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి పర్ల్ బ్యాగ్ అనమాట. చూసారా ఎంత క్యూట్గా ఉందో. యాక్చువల్లీ వి షుడ్ హోల్డ్, ఇట్లయినా పట్టుకోవచ్చు మనం నార్మల్గా. అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి లోపల బెల్ట్ ఇచ్చారనమాట. లైక్ మనం దీన్ని బెల్ట్ అటాచ్ చేసుకొని క్రాస్ బాడీ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ క్యూట్ పర్ల్ హ్యాండిల్ ఇచ్చారు. మనం ఈ హ్యాండిల్ పెట్టి ఇలా హోల్డ్ చేయొచ్చు. ఇది సాఫ్ట్ వెల్వెటీ క్లాత్తో చేశారు. అసలు ఇది ముట్టుకుంటే కందిపోతుంది అన్నట్టు అనిపించింది నాకు. ఎంత క్యూట్గా ఉందో చూడండి. నా ఫేవరెట్ బ్యాగ్, ఎందుకంటే ఇది ఎప్పుడెప్పుడు స్టైల్ చేద్దామా అని చూస్తాను.
సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యాగ్, మై ఫేవరెట్ బ్యాగ్. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఈ బ్లూ కలర్లో తీసుకున్నాను, ఎందుకంటే అన్ని కలర్స్ ఆల్మోస్ట్ కవర్ చేశానా ఏమో, కానీ బ్లూలో ఒక బ్యాగ్ తీసుకుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే తెలియకుండానే నా దగ్గర చాలా బ్లూ అవుట్ఫిట్స్ ఉంటాయన్నమాట బ్లూ కలర్లో. సో ఈ ఒక్క బ్యాగ్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బుడ్డగా వచ్చింది, ఆన్లైన్లో తీసుకున్నాను. లిటరల్లీ ఇది చింతే ఉంటుంది, ఇలా కూడా పట్టుకోవచ్చు. సో దీనికి ఒక జిప్ వచ్చి ఇంకా ఒక కంపార్ట్మెంట్ వచ్చింది. నార్మల్ అవుట్ఫిట్స్, బ్లూ అవుట్ఫిట్స్ వేసుకున్నా కూడా ఇది బాగానే ఉంటుంది. సో దిస్ బ్యాగ్, ఇట్స్ వెరీ బ్లింకీ యాక్చువల్లీ. సో ఈ బ్యాగ్ తీసుకున్నాను. దీనికి ఒక పెద్ద జిప్ వచ్చి పెద్ద కంపార్ట్మెంట్ వచ్చింది. ఇందులో మనం ఫోన్, లిప్స్టిక్స్, మేకప్ ఐటమ్స్ అన్నీ హోల్డ్ చేయొచ్చు. ఇది జస్ట్ ఇంత సన్నగా ఉంది, ఇంకేం లేదు. ఇంకొక గోల్డ్, ఇదంతా గోల్డ్ది. సో దాట్స్ ఇట్. ఇది నా బ్యాగ్ కలెక్షన్. ఎందుకో యాక్చువల్లీ అంత పెద్ద కలెక్షన్ ఏం కాదు. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో బాయ్.